ఈ వీడియోలో మనం వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ గురించి చూద్దాం. సో, ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, సోర్స్ కోడ్‌ని అప్డేట్ చేసినప్పుడు లేదా మోడిఫికేషన్ చేసిన ఈ చేంజెస్ అనేవి ఎప్పుడైనవి, ఏ డెవలపర్ అప్డేట్ చేశాడు, సో ఏ విధంగా ఇది అప్డేట్ అయింది అనే డేటా అంతటిని ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అలాగే ప్రీవియస్ వెర్షన్ డేటాను కూడా ఈ వీసీఎస్ అనేది మెయింటైన్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. దానికి సంబంధించిన సోర్స్ కోడ్‌ని వీసీఎస్‌లోకి అప్‌లోడ్ చేశాను. సో, నా దగ్గర కొంతమంది డెవలపర్స్ ఉన్నారు. వాళ్ళు ఈ అప్లికేషన్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. కొత్త అప్డేట్ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే ఆల్రెడీ నా దగ్గర ఉన్న సోర్స్ కోడ్ ఉందో దాన్ని తీసుకొని ఆ అప్డేట్‌కి సంబంధించిన కోడ్‌ని ఈ సోర్స్ కోడ్‌తో అప్డేట్ చేస్తాను. లేదా మోడిఫికేషన్ చేస్తాను. సో, మోడిఫికేషన్ చేసిన తర్వాత ఈ కోడ్‌ని నేను మళ్ళీ వీసీఎస్‌లోకి అప్‌లోడ్ చేస్తాను. సో, ఇలా సెకండ్ కోడ్‌ని కూడా మనం వీసీఎస్‌లో అప్‌లోడ్ చేసి అప్లికేషన్ అయితే డిప్లాయ్ చేయొచ్చు. సో, ఇట్లా నువ్వు ఎన్ని సార్లు అయితే అప్డేట్ చేస్తావో అన్ని సార్లు ఇక్కడ వెర్షన్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. సో, ఈ వీసీఎస్ అనేది ఏం చేస్తుందంటే, నువ్వు ప్రీవియస్‌గా ఫస్ట్ అప్‌లోడ్ చేసిన వెర్షన్‌ని చూపిస్తుంది. ఆ తర్వాత నువ్వు చేసిన మోడిఫికేషన్ చేసిన వెర్షన్‌లు కూడా చూపిస్తూ ఉంటుంది. ఇన్ కేస్ నువ్వు కొత్తగా ఇచ్చిన అప్డేట్ అనేది బగ్స్ ఎక్కువగా వచ్చి అప్లికేషన్ అనేది సరిగ్గా రన్ అవ్వట్లేదు. సో, ఇమ్మీడియేట్‌గా నీ అప్లికేషన్ వర్క్ అయ్యేలా చేయాలనుకున్నప్పుడు కరెక్ట్‌గా వర్క్ అవుతున్న వెర్షన్ ఉంటుందో, సో ఆ వెర్షన్‌ని సెలెక్ట్ చేసి ఆ వెర్షన్‌ని డిప్లాయ్ చేయొచ్చు. సో, ఈ విధంగా మనం ప్రీవియస్ వెర్షన్‌ని డిప్లాయ్ చేయొచ్చు. లేదా కొత్తగా అప్డేట్ ఇచ్చిన వెర్షన్‌ని డిప్లాయ్ చేయొచ్చు. లేదంటే ఒకవేళ ఈ అప్డేట్‌లో ఏమైనా బగ్స్ ఉండి సరిగ్గా వర్క్ అవ్వకపోతే ప్రీవియస్ వెర్షన్ కూడా మనం ఈ వీసీఎస్ నుంచి డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఈ వీసీఎస్ అనేది ఒక టైమ్ మెషిన్‌లా వర్క్ అవుతుంది. అంటే ప్రీవియస్ వెర్షన్ కోడ్‌లకి ఈ ప్రెజెంట్ వెర్షన్‌ల కోడ్‌లకి చేంజ్ అవ్వచ్చు. ఈ ప్రెజెంట్ అప్డేటెడ్ సోర్స్ కోడ్‌లో ఏమైనా బగ్స్ ఉన్నప్పుడు ప్రీవియస్ వెర్షన్‌కి నువ్వు చేంజ్ అవ్వచ్చు. సో, ఇట్లా ఇది ఒక టైమ్ మెషిన్ లాగా అనేది వర్క్ అవుతుంది. అలాగే ఈ వీసీఎస్ అనేది సిమల్టేనియస్‌గా కాంకరెంట్ వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఇద్దరు ముగ్గురు డెవలపర్స్ కూడా ఒకేసారి సోర్స్ కోడ్ మీద వర్క్ చేయొచ్చు. ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో మెయిన్ టైప్స్ వచ్చేసరికి సెంట్రల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్, అలాగే డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో, ఈ సెంట్రల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో ఏం జరుగుతుంది అంటే, ఈ సెంట్రల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, కోడ్ ని ఈ సెంట్రల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో మెయింటైన్ చేస్తారు. సో, నా దగ్గర ఉన్న డెవలపర్స్ అనేవారు డైరెక్ట్ గా ఈ సెంట్రల్ రెపోకి కనెక్ట్ అయ్యి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, వీళ్ళు ఈ కోడ్ ని కాపీ చేసుకొని వాళ్ళ లోకల్ మిషన్ లో వర్క్ చేయడానికి అయితే కుదరదు. త్రూ ఇంటర్నెట్ ద్వారా వీళ్ళు డైరెక్ట్ గా సెంట్రల్ రెపో సర్వర్ కి కనెక్ట్ అయ్యి, సో దాని నుంచి వీళ్ళు కోడ్‌ని అప్డేట్ చేసి కోడ్‌ని అయితే అప్డేట్ చేసుకోవాలి. అంటే ఈ సెంట్రల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌లో సెంట్రల్ రెపో అనేది ఉంటుంది. సో, ఈ సెంట్రల్ రెపోలో సోర్స్ కోడ్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో, ఏ డెవలపర్ అయితే ఈ అప్లికేషన్‌కి సంబంధించిన కోడ్‌ని అప్డేట్ ఎంతమంది అప్డేట్ చేయాలనుకున్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ సెంట్రల్ రెపోకి కనెక్ట్ అయ్యే సోర్స్ కోడ్ అనేది అప్డేట్ చేయాలి. ఈ డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌లో కోడ్ అనేది సెంట్రల్ రెపోలో మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ కోడ్‌ని మనం మన లోకల్ రెపోలోకి కాపీ చేసుకొని మనం వర్క్ అయితే ఇక్కడ లోకల్ రెపో అంటే మన లోకల్ సిస్టమ్స్ అన్నమాట. అంటే మన ల్యాప్‌టాప్ గానీ, కంప్యూటర్ గానీ ఇక్కడ కోడ్‌ని మనం లోకల్ సిస్టమ్‌లోకి కాపీ చేసుకొని, సో ఆ కోడ్ మీద చేయాల్సిన అప్డేట్స్ అన్నీ మనం లోకల్ సిస్టమ్‌లో అప్డేట్ చేసి అది సరిగ్గా రన్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకున్న తర్వాత మనం కోడ్‌ని మళ్ళీ సెంట్రల్ రెపోకి పుష్ చేయొచ్చు. సో, ఇలా చేయడం వల్ల ఈ సోర్స్ కోడ్‌ని అప్డేట్ చేసినప్పుడు బగ్స్ అనేవి కొంచెం ఈ సోర్స్ కోడ్ మీద ఎంతమంది డెవలపర్స్ అయితే వర్క్ చేస్తున్నారో, సో వాళ్ళ యొక్క లోకల్ సిస్టమ్‌లోకి సెంట్రల్ రెపో నుంచి కోడ్‌ని కాపీ చేసుకొని, సో మనం అయితే వర్క్ చేయొచ్చు. సో, వన్స్ అప్డేట్ అనేది ఫినిష్ అయిన తర్వాత ఆ అప్డేట్ చేసిన కోడ్‌ని సెంట్రల్ రెపోకి పుష్ చేయొచ్చు. సో, ఇలా డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. సో, ఎక్కువ మంది ఎందుకు డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ యూజ్ చేస్తారు అంటే, ఇక్కడ కోడ్‌ని నువ్వు లోకల్ సిస్టమ్‌లో కాపీ చేసుకొని వర్క్ చేయొచ్చు. ఈ సెంట్రల్ వీసీఎస్‌లో అలా జరగదు. సో, నువ్వు ఎన్ని సార్లు కోడ్‌ని అప్డేట్ చేసినా, సో ఎన్ని సార్లు మోడిఫికేషన్ చేసినా కోడ్ అనేది డైరెక్ట్‌గా అప్డేట్ అవుతూ ఉంటుంది ఈ సెంట్రల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌లో. బట్ డిస్ట్రిబ్యూషన్‌లో అలా జరగదు. సో, అందుకని ఎక్కువగా డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌ని యూజ్ చేస్తారు. ఈ సెంట్రల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్‌విఎన్ అంటే సబ్‌వెర్షన్, అలాగే టీఎఫ్ఎస్ టీమ్ ఫౌండేషన్ సర్వర్. ఈ టీఎఫ్ఎస్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ యొక్క సెంట్రల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్నమాట. అలాగే డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌లో ఎగ్జాంపుల్ గిట్, మెర్క్యూరీలు, అలాగే ఏడబ్ల్యూఎస్ కోడ్ కమిట్. సో, ఇంకా చాలా ఉన్నాయి. సో, మెయిన్‌గా ఇవి యూజ్ చేస్తుంటారు. బట్ మనం ఇప్పుడు గిట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో గిట్‌ని ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తారంటే, ఈ గిట్ అనేది ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్. అలాగే దీని యూసేజ్ అనేది కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. అలాగే ఈ గిట్ అనేది చిన్న లేదా పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌ని కూడా చాలా ఎఫిషియెంట్‌గా హ్యాండిల్ చేస్తుంది. సో, ఈ గిట్ అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. గూగుల్‌కెళ్ళి గో టు గిట్‌హబ్, సైన్ అప్ ఫర్ గిట్. ఇక్కడ మనం ఏ మెయిల్ ఐడీతో గిట్ క్రియేట్ చేయాలన్నా ఆ మెయిల్ ఐడీని ఇవ్వాలి. సో, మెయిల్ ఇచ్చిన తర్వాత సైన్ అప్ ఫర్ గిట్‌హబ్. సో, ఎంటర్ ఇవ్వాలి ఈమెయిల్ ఐడీ. సో, ఈమెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత ప్రెస్ కంటిన్యూ. క్లిక్ కంటిన్యూ. సో, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
సో పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఒక క్యాపిటల్ లెటరు, ఒక స్మాల్ లెటరు, ఒక సింబలు, ఒక న్యూమరిక్ నెంబరు, దెన్ కంటిన్యూ. సో నువ్వు మీ గిట్ అకౌంట్కి ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో ఒక యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోండి. సో మీరు క్రియేట్ చేసిన యూజర్ నేమ్ అవైలబుల్ ఉందా లేదా అనేది ఇక్కడ చూపిస్తుంది. సో అవైలబుల్ అని ఉంటే కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ అవైలబుల్ లేకపోతే డిఫరెంట్ యూజర్ నేమ్ ట్రై చేయాలి. కంటిన్యూ. సో చెక్ దిస్ అండ్ కంటిన్యూ. సో అకౌంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ వెరిఫై అని క్లిక్ చేయండి. నెక్స్ట్ సో ఇక్కడ వెరిఫికేషన్ అనేది ఇలా అడుగుతుంది. సో ఈ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లోకి ఆబ్జెక్ట్ని మూవ్ చేయమని చెప్తుంది. సో మూవ్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేస్తే తీసుకుంటుంది. వాళ్ళు ఇన్ కేసు డిఫరెంట్ డైరెక్షన్లో పెడితే ఎర్రర్ అని చూపిస్తుంది, మళ్ళీ ట్రై చేయాల్సి వస్తుంది. సో మనకైతే ఒక మెయిల్ వెళ్తుంది వెరిఫికేషన్ కోడ్. సో వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంది, క్లిక్ చేయండి. వుడెంట్ కంటిన్యూ. ఇవన్నీ చెక్ చేయండి. మీకు అవసరం లేదనుకుంటే అన్చెక్ చేయండి. కంటిన్యూ. సో ఇందులో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఉంటుంది, అలాగే ఫ్రీ ఎడిషన్ ఉంటుంది. సో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేది మనకి ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు సో ఆర్గనైజేషన్ వల్ల మనకి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ డేటాని స్టోర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో ఆ ఫీచర్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మనం ఇప్పుడు జస్ట్ లెర్నింగ్ పర్పస్ కాబట్టి జస్ట్ కంటిన్యూ ఫర్ ఫ్రీ. సో గిటప్ అనేది క్రియేట్ అయిపోయింది. సో గిటప్ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. గో టు డాష్ బోర్డ్. దిస్ ఇస్ ద గిటప్ డాష్ బోర్డ్. సో ఇది మనం వెబ్గా వాడుతున్నాము. ఇన్ కేస్ మనం దీన్ని లోకల్గా విండోస్ పీసీ లేదంటే మీరు లోకల్గా ఇన్స్టాల్ చేయాలనుకుంటే జస్ట్ గో టు గూగుల్ గిట్హబ్ ఫర్ పీసీ. డౌన్లోడ్ మీది ఏ బిట్టో చూసుకొని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్. గిట్ అప్లికేషన్ డౌన్లోడ్ అయింది. ఈ డౌన్లోడ్ అయిన గిట్ అప్లికేషన్ని మీరు లోకల్ మెషిన్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటే లోకల్ మెషిన్లో ఇన్స్టాల్ చేసి యూజ్ చేయొచ్చు. లేదు మీరు మీ వెబ్ అప్లికేషన్లోనే మేము యూజ్ చేసుకుంటామంటే వెబ్ అప్లికేషన్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. జస్ట్ డబుల్ క్లిక్ అప్లికేషన్, గిట్హబ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఈ గిట్హబ్ సైన్ అప్ అవడం కోసం సైన్ ఇన్ టు github.com అని క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా మన బ్రౌజర్లోకి ఇది తీసుకెళ్తుంది. సో ఇక్కడ మన గిట్హబ్ యొక్క యూజర్ నేము లేదా ఈమెయిల్ ఐడిని ఇచ్చి లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ ఐడిని అలాగే పాస్వర్డ్ని ఇచ్చి లాగిన్ చేయండి. సో ఇట్లా అడుగుతుంది ఆథరైజ్ డెస్క్టాప్ అని. క్లిక్ ఆథరైజ్ డెస్క్టాప్ క్లిక్ చేయగానే గిట్హబ్ అనేది మీ లోకల్ మిషన్కి బైండ్ అవుతుంది. సో మీరు లోకల్ మిషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా ఇది చూపిస్తుంది. జస్ట్ సో మీ గిట్ అకౌంట్ని మీరు లోకల్ మిషన్లో ఉన్న గిట్ హబ్ అప్లికేషన్ తోటి బైండ్ చేశారు. సో ఇన్ కేస్ ఇప్పుడు మీ దగ్గర ఏమైనా రిపాజిటరీస్ ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్గా మీరు ఆపరేషన్స్ అనేవి ఇక్కడ నుంచే చేయొచ్చు. సో నెక్స్ట్ గిట్ రిపాజిటరీని ఎలా క్రియేట్ చేయాలి, అందులో ఫైల్స్ని ఎలా యాడ్ చేయాలనేది, అలాగే గిట్ లైఫ్ సైకిల్ గురించి కూడా చూద్దాం. లాగిన్ విత్ యువర్ అకౌంట్. ఇక్కడ గిట్ రిపాజిటరీని క్రియేట్ చేద్దాం. సో డైరెక్ట్గా ఇక్కడ మనం క్రియేట్ రిపాజిటరీ క్రియేట్ చేయొచ్చు. అలా చేస్తే రియల్ టైంలో మనకు మెయిల్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ క్రియేట్ ఏ న్యూ దెన్ న్యూ ఆర్గనైజేషన్. రియల్ టైంలో ఆర్గనైజేషన్స్ అన్ని ఎంటర్ప్రైజ్ ఎడిషన్ యూజ్ చేస్తాయి. సో మనం లెర్నింగ్ పర్పస్ కాబట్టి
క్రియేట్ ఫ్రీ ఆర్గనైజేషన్కి ఒక నేమ్ ఇవ్వండి. సో budget-it అని ఇచ్చాను. ఒక మెయిల్ ఐడి ఇవ్వాలి. పర్సనల్ అకౌంట్, ఇక్కడ అకౌంట్ని వెరిఫై చేయాలి. ఏ యాంగిల్ అయితే ఉందో ఈ మిషన్ని కూడా అదే యాంగిల్లో పెడితే మనకి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. దెన్ క్లిక్ సబ్మిట్. సో అట్లా 3 times అడుగుతుంది. కంప్లీట్ వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ డన్. నెక్స్ట్. సో budget-it అని ఇచ్చాను. సబ్మిట్. సో పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనం రిపాజిటరీని క్రియేట్ చేసుకోవాలి. న్యూ రిపాజిటరీ. సో budget-it. రిపాజిటరీ నేమ్ demo1. గివ్ ఏ పబ్లిక్. యాడ్ a readme ఫైల్. సో యాడ్ a readme ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఫైల్ డైరెక్ట్గా మెయిన్ బ్రాంచ్లో అయితే యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇది చేయకపోతే మళ్ళీ మనం మెయిన్ బ్రాంచ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్రియేట్ రిపాజిటరీ. సో మనం ఒక రిపాజిటరీని క్రియేట్ చేసాము. సో రిపాజిటరీ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఇందులో మనం ఫైల్స్ని యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. సో ఫైల్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. యాడ్ ఏ ఫైల్, క్రియేట్ ఏ ఫైల్. ఇన్ కేస్ మన దగ్గర ఏదైనా ఒక సోర్స్ కోడ్ యొక్క కోడ్ ఉన్నప్పుడు మనం కోడ్ డైరెక్ట్గా ఇందులో కాపీ చేసి క్రియేట్ చేయొచ్చు. లేదు డైరెక్ట్గా ఆల్రెడీ నేను ఒక ఫైల్ని నా లోకల్ సిస్టంలో ఉంచాను, దాన్ని అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు యాడ్ ఏ ఫైల్, అప్లోడ్ ఫైల్. సో ఇక్కడ చూసే ఫైల్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఎక్కడి నుంచి అప్లోడ్ చేయాలో అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ గిట్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఓపెన్. సో ఫైలు యాడ్ అయింది. సో ఇది అప్లోడ్ అవ్వాలంటే ఇక్కడ మనం కమిట్ చేంజెస్ దగ్గర ఇక్కడ నేను ఫస్ట్ కమిట్ అని ఇస్తున్నాను. కమిట్ చేయండి. సో గిట్ అనే ఫైలు యాడ్ అయింది. సో మీరు ఫైల్ని యాడ్ చేసినప్పుడు సో ఫైల్ టైప్ అనేది ఆటోమేటిక్గా గిట్టే చూస్ చేసుకుంటుంది. ఇన్కేస్ మీరు టెక్స్ట్ ఫైల్ యాడ్ చేస్తే టెక్స్ట్ అని తీసుకుంటుంది. లేదు మీరు ఒక పైథాన్ ఫైల్ యాడ్ చేసినప్పుడు .py అని చెప్పి పైథాన్ ఫైల్ యాడ్ అవుతుంది. సో ఫైల్ టైప్ అనేది గిట్ ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేస్తుంది. సో ఇక్కడ బ్రాంచెస్ అనేవి ఒకటే బ్రాంచ్ ఉంది, అది మెయిన్ బ్రాంచ్ ఉంది. ఇన్కేస్ మీరు ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు గో టు మెయిన్, స్విచ్ బ్రాంచ్ ట్యాగ్ దగ్గర బ్రాంచ్ని అయితే సెలెక్ట్ చేయాలి. సో dev-1 క్రియేట్ ఏ బ్రాంచ్ dev-1. ఇలా క్రియేట్ చేసినప్పుడు 2 బ్రాంచ్లు అయితే క్రియేట్ అయినాయి. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ అనేది బై డిఫాల్ట్గా గిట్తో క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ dev-1 అనేది మనం క్రియేట్ చేసిన బ్రాంచ్. సో మనం మెయిన్ బ్రాంచ్ నుంచి dev-1 బ్రాంచ్ని క్రియేట్ చేసాం కాబట్టి మెయిన్ బ్రాంచ్ నుంచి dev-1 బ్రాంచ్ని క్రియేట్ చేసాం కాబట్టి ఈ మెయిన్ బ్రాంచ్లో ఉండే ప్రతి ఫైలు కూడా dev-1లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఇప్పుడు డెవ్లో ఏదైనా ఫైల్ యాడ్ చేస్తే ఆ ఫైల్ అనేది మీకు మెయిన్లో కానీ లేదా మెయిన్లో ఏదైనా ఫైల్ యాడ్ చేస్తే ఆ ఫైల్ dev-1లో కానీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎప్పుడైతే మెయిన్ నుంచి మనం ఒక సపరేట్ బ్రాంచ్ని క్రియేట్ చేస్తున్నామో అప్పుడు మాత్రమే మెయిన్ బ్రాంచ్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా ఆ క్రియేట్ చేసిన బ్రాంచ్లోకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇన్ కేస్ మనం ఫైల్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో dev-1 అనే బ్రాంచ్ని మన దగ్గర తీసుకున్నాం. సో dev-1లో 2 ఫైల్స్ ఉన్నాయి. నేను ఈ ఫైల్స్ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు సో గో టు ఆప్షన్, డిలీట్ ఏ ఫైల్. సో ఫైల్ అనేది డిలీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ గిట్, గో టు ఆప్షన్, డిలీట్ ఏ ఫైల్, దెన్ గో టు dev-1. సో dev-1లో ఫైల్స్ అనేవి ఏం లేవు. సో ఇలా మనం ఫైల్ని యాడ్ చేయడం, డిలీట్ చేయడం చేయొచ్చు. అసలు గిట్ రిపాజిటరీని ఎందుకు క్రియేట్ చేయాలి అంటే ఫైల్ యొక్క హిస్టరీని, వెర్షన్ని మెయింటైన్ చేస్తుంది. డెవలపర్ ఒక ఫైల్ని ఆర్గనైజ్ చేయడానికి లేదా మానిటర్ చేయడానికి లేదా చేంజెస్ చేసినప్పుడు ఆ చేంజెస్ని అప్డేట్ చేయడానికి గిట్ రిపో అనేది యూజ్ అవుతుంది. ఈ గిట్ రిపోని యూజ్ చేయడం వల్ల ఒక డెవలపర్ ఏ టైంలో అప్డేట్ని పుష్ చేశారు, ఏ టైంలో అప్డేట్ని క్లోన్ చేసుకున్నారు, ఈ డేటా అంతటిని ఈ గిట్ రిపాజిటరీ అనేది మెయింటైన్ చేస్తుంది. సో నెక్స్ట్ గిట్ లైఫ్ సైకిల్ చూద్దాం. గిట్ లైఫ్ సైకిల్ అంటే లోకల్ రిపోలో ఉన్న ఒక ఫైల్ని గిట్ రిపోలోకి అప్లోడ్ చేస్తాం. ఈ అప్లోడ్ చేసేటప్పుడు మధ్యలో జరిగే ప్రాసెస్నే గిట్ లైఫ్ సైకిల్ అంటారు. సో వర్కింగ్ ఏరియా నుంచి గిట్ రిపోకి ఫైల్ అనేది ఈ స్టెప్స్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను .txt అనే ఫైల్ని ఒక గిట్ రిపోలోకి యాడ్ చేయాలనుకుంటున్నాను. సో యాడ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మన దగ్గర ఉన్న .txt అనే ఫైలు రెడ్ కలర్లో ఉంటుంది, అంటే దీన్ని అన్ట్రాక్డ్ ఏరియా అంటారు. సో ఇక్కడ నుంచి గిట్ యాడ్ అనే కమాండ్తో మనం ఇండెక్స్ ఏరియా స్టేజింగ్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో
గిట్ యాడ్ అనే కమాండ్ ఇచ్చినప్పుడు ఈ ఫైల్ అనేది అన్ట్రాక్డ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అవుతుంది. సో ఈ స్టేజింగ్ ఏరియా నుంచి మనం గిట్ కమిట్ అని ఇచ్చినప్పుడు ఈ ఫైల్ అనేది మనకి గిట్ రిపాజిటరీకి యాడ్ అవుతుంది. సో దీన్నే గిట్ లైఫ్ సైకిల్ అంటారు. ఒక ఫైలు వర్కింగ్ మిషన్ నుంచి గిట్ రెపోలోకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దాన్నే గిట్ లైఫ్ సైకిల్ అంటారు. సో ఫైల్ అనేది గిట్ ట్రాన్స్ఫర్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో చూద్దాం. సో దీనికోసం మనం ఫస్ట్ ఒక ఇన్స్టాన్స్ అయితే లాంచ్ చేద్దాం. గో టు AWS, గో టు EC2. సో EC2 లాంచ్ చేసే ముందు సో VPCలో అవుట్బౌండ్ ఇన్బౌండ్ రూల్స్ కరెక్ట్గా యాడ్ చేసి ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. టు VPC, రౌట్ టేబుల్, రౌట్స్, సబ్నెట్ అసోసియేషన్, ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్. సో అన్ని సబ్నెట్స్ మనం పబ్లిక్కి యాడ్ చేసాము. దెన్ గో టు రౌట్స్, IZWని యాడ్ చేసాము. దెన్ గో టు సెక్యూరిటీ గ్రూప్స్, ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్. సో ఆల్ ట్రాఫిక్, SSH, HTTPS, యాడ్ HTTPS. ఎనీవేర్, సేవ్ రూల్. అవుట్బౌండ్ రూల్స్ బై డిఫాల్ట్గా ఆల్ ట్రాఫిక్. ఓకే, దెన్ లాంచ్ EC2. సో గో టు EC2, launch EC2. Demo -1. Select operating system. Select version. T2 micro. Select a key pair. NVIDIA KP1. Go to VPC. Select VPC. Select subnet. Enable auto assign IP. Select existing security group. Select and launch instance. Go to instances. Wait for instance creation. So select EC2. Connect SSH client, copy and go to key pairs. ఎక్కడైతే కీ పేర్ ఉంటుందో అక్కడ git bash చేయాలి. కాపీ, enter. Yes. First update mission. And make a directory. mkdir and directory name. CD demo 1. And let's సో ఇది మన ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో దీనికి మనం గిట్ని యాడ్ చేయాలి. సో ఫస్ట్ గిట్ ఇనిట్. మన లోకల్ వర్కింగ్ రిపాజిటరీకి గిట్ రిపాజిటరీని అయితే యాడ్ చేసాము. సో ఇప్పుడు గిట్ రిపాజిటరీకి ఫైల్ని పంపించాలన్నప్పుడు సో ఇక్కడ యాడ్ అయిందా లేదా అని చూడడం కోసం జస్ట్ టైప్ ls. సో నో ఫైల్స్, ls-a. సో డాట్ గిట్ అనేది గిట్ రిపాజిటరీ. సో మనం మన వర్కింగ్ స్పేస్ నుంచి గిట్ రిపాజిటరీకి ఫైల్ని యాడ్ చేయాలి. సో మనం డైరెక్ట్గా ఫైల్ని యాడ్ చేస్తే ఫైల్ అనేది యాడ్ అవ్వదు. ఫస్ట్ క్రియేట్ వన్ ఫైల్.
సో 1-txt అనే ఫైల్ని అయితే మనం క్రియేట్ చేసాము. నౌ గిట్ స్టేటస్. ఫైల్ అనేది రెడ్ కలర్లో ఉంది, అంటే ఫైల్ మన వర్కింగ్ డైరెక్టరీలో ఉంది. సో ఇక్కడ నుంచి మనం గిట్ రిపోలోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఫైల్ని గిట్ రిపోజిటరీకి యాడ్ చేయాలి. సో గిట్ యాడ్ ఫైల్ నేమ్. సో నౌ అగైన్ గిట్ స్టేటస్. సో నౌ ఇట్ ఈస్ ఫైల్ రిపాజిటరీకి యాడ్ అయింది. సో ఇట్ ఈస్ ఇన్ గ్రీన్ కలర్, అంటే ఇది స్టేజింగ్ ఏరియాలో ఉంది. సో వర్కింగ్ ఏరియా అన్ట్రాక్డ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాలోకి మనం ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ నుంచి ఇది గిట్లోకి యాడ్ అవ్వాలి అన్నప్పుడు జస్ట్ టైప్ గిట్ కమిట్. ఫస్ట్ టైం మనం గిట్ రిపాజిటరీకి ఒక ఫైల్ యాడ్ చేస్తున్నప్పుడు సో మన యొక్క ఐడెంటిఫికేషన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆర్గనైజేషన్ అయితే ఆర్గనైజేషన్ మెయిల్ ఐడి అలాగే మన యొక్క డెవలపర్ నేమ్ అనేది యాడ్ చేస్తాము. సో ఇక్కడ మనం లెర్నింగ్ పర్పస్ కాబట్టి మనం ఒక ఈమెయిల్ అనేది యాడ్ చేయాలి. కాపీ ఇన్సర్ట్ చేంజ్ నేమ్. సో ఇక్కడ ఏదో ఒక మెయిల్ ఇవ్వచ్చు. సెంటర్ దెన్ అగైన్ మన నేమ్ అనేది ఇవ్వాలి. కాపీ ఇన్సర్ట్ నేమ్. సో గిట్ కమిట్ ఇచ్చేటప్పుడు గిట్ కమిట్ ఐఫన్ ఇక్కడ ఒక కమిట్ మెసేజ్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ కమిట్ ప్రెస్ ఎంటర్. సో టైప్ గిట్ రిమోట్ gen go to GitHub, copy this location and paste, press enter. So remote origin already exists anundi, remote -v. So already add ayundi. Next go to git and main dashboard, go to settings, developer settings, personal access tokens. So generate a new token. Token name demo1, 30 days. Give all permissions. Generate a token. So copy this. Paste in Notepad. Git push origin master and enter your ID. Press enter. ఇక్కడ పాస్వర్డ్ ఇంత మనం టోకెన్ నుంచి ఒక కాపీ చేసుకున్నాం కదా, దాన్ని మనం కాపీ చేసుకొని ఎంటర్ చేయాలి. ప్రెస్ ఎంటర్. ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు డేట్. సో ఫైల్ అనేది గిట్లోకి ట్రాన్స్ఫర్ అయింది. సో ఇక్కడ మనం మాస్టర్ అనే బ్రాంచ్ని క్రియేట్ చేసి దాంట్లోకి ఆ 1.5 ట్రాన్స్ఫర్ చేసాం. సో గో టు గిట్ and go to dashboard, view organization, repositories, demo1, branches. See, ఇది డిఫాల్ట్ క్రియేట్ అయిన బ్రాంచ్. ఫైల్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలని చెప్పినప్పుడు మనం క్రియేట్ చేసిన బ్రాంచ్, అండ్ ఇది మాస్టర్ బ్రాంచ్. ఇప్పుడు మనం అండ్ ఆ 1.txtని కమిట్ చేయడం, యాడ్ చేయడం కోసం మనం క్రియేట్ చేసిన బ్రాంచ్ సి 1.txt. సో ఇలా మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా మన యొక్క
సోర్స్ కోడ్ని అయితే గిట్లోకి అప్లోడ్ చేయొచ్చు. సో ఈ గిట్లోకి అప్లోడ్ చేసేటప్పుడు మనకి 3 స్టేజెస్ అయితే ఉంటుంది. అన్‌ట్రాక్డ్ స్టేజింగ్ ఏరియా, అన్‌ట్రాక్డ్ ఏరియా, ఇండెక్స్ అండ్ స్టేజింగ్ ఏరియా, అలాగే గిట్ రెపో. సో ఈ విధంగా మనం గిట్లోకి ఫైల్‌ని యాడ్ చేయొచ్చు. అలాగే మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి మన సోర్స్ కోడ్‌ని గిట్‌లోకి పంపించేటప్పుడు మనం కొన్ని గిట్ కమాండ్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కమాండ్స్‌కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఆ కమాండ్స్‌ని యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ గిట్ రివెట్, గిట్ రీసెట్, గిట్ చెర్రీ పిక్, గిట్ మెర్జ్, అలాగే గిట్ రీబేస్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం గిట్ రివెట్ గురించి చూద్దాం. సో గిట్ రివెట్ అంటే మనం ఒక ఫైల్ ని కమిట్ చేసినప్పుడు అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం గిట్ రివెట్ కమాండ్ తో ఆ కమిట్ ని రివర్ట్ చేసి న్యూ కమిట్ చేయడం కోసం గిట్ రివెట్ ని యూజ్ చేస్తాం. అంటే ఈ ఫైల్ ని కమిట్ చేసినప్పుడు ఈ కమిట్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, సో ఈ కమిట్ ని గిట్ రివెట్ అనే కమాండ్ యూజ్ చేసి ఈ కమిట్ ని చేంజ్ చేసి న్యూ కమిట్ గా కన్వర్ట్ చేయొచ్చు. సో అది ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఈ గిట్ రివెట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఫస్ట్ నేను ఒక 2 ఫైల్ అయితే గిట్ కి యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఫైల్ యాడ్ చేసినప్పుడు ఫైల్ అనేది అన్‌ట్రాక్డ్ ఏరియాలో ఉంటుంది. సో అన్‌ట్రాక్డ్ ఏరియా నుంచి గిట్ యాడ్ అనే కమాండ్ యూజ్ చేసి మనం ఫైల్ ని స్టేజింగ్ ఏరియాలోకి తీసుకొచ్చాం. సో ఇక్కడ నుంచి మనం గిట్ కమెంట్‌తో లోకల్ రిపాజిటరీకి మనం ఫైల్‌ని అయితే యాడ్ చేస్తాం అనమాట. సో ఫైల్ అనేది రిపాజిటరీకి యాడ్ అయింది. సో అలాగే ఇంకో ఫైల్‌ని మనం రిపాజిటరీలోకి యాడ్ చేయాలి. టచ్ 2.2txt. సో ఫైల్ అన్‌ట్రాక్డ్ ఏరియాలో ఉంది. సో గిట్ యాడ్ ఈ కమాండ్‌తో స్టేజింగ్ ఏరియాలోకి తీసుకెళ్ళాం. నెక్స్ట్ గిట్ కమిట్ -m సెకండ్ కమిట్. గిట్ లాగ్. సో ఫస్ట్ కమిట్ అలాగే సెకండ్ కమిట్ గిట్ లాగ్ -1 లైన్. సో ఇక్కడ 2 కమిట్లు అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమిట్ని నేను చేంజ్ చేసి రివర్ట్ కమిట్గా ఈ కమిట్కి నేను రివర్ట్ కమిట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కమిట్ చేసినప్పుడు సమ్ మిస్టేక్స్ ఏమైనా చేసినప్పుడు ఈ కమిట్లో ఏదైనా మిస్టేక్ ఉందని మనం అనిపించినప్పుడు మనం ఈ కమిట్ని రివర్ట్ చేసి ఈ కమిట్ని అండూ చేసి చేంజెస్ చేసి కొత్త కమిట్గా చేయొచ్చు. సో దానికోసం గిట్ రివర్ట్ కమిట్ ఐడి. సో ఈ కమెంట్తో మనం ఇలా వచ్చినప్పుడు మనం ఈ ఫైల్లో ఏదైనా చేంజ్ చేయాలనుకున్నప్పుడు సో ఇక్కడ ఈ హ్యాష్ దగ్గర చేంజెస్ అన్ని పెట్టి సేవ్ చేస్తే రివర్ట్ కమిట్గా కొత్త కమిట్ ఐడితో ఫైల్ అనేది కమిట్ అవుతుంది. సో కమిట్ని చేంజ్ చేసినప్పుడు ఇలా కమిట్ని చేంజ్ చేయొచ్చు. గిట్ లాగ్ 1 లైన్. సో ఇక్కడ మనం ఈ సెకండ్ కమిట్లో ఉన్న మిస్టేక్స్ని చేంజెస్ చేసి థర్డ్ కమిట్గా మనం రివర్ట్ చేసాం. సో ఇలా చేయడం కోసం మనం గిట్ రివర్ట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం గిట్ రీసెట్ గురించి చూద్దాం. ఈ గిట్ రీసెట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి సాఫ్ట్ రీసెట్, మిక్స్డ్ రీసెట్, అలాగే హార్డ్ రీసెట్. ఈ సాఫ్ట్ రీసెట్లో కమిటెడ్ ఫైల్ అనేది స్టేజింగ్ ఏరియాలోకి తీసుకొస్తుంది. అలాగే ఈ మిక్స్డ్ రీసెట్ అనేది కమిటెడ్ ఫైల్ని అన్‌ట్రాక్డ్ ఏరియాలోకి తీసుకొస్తుంది. అలాగే ఈ హార్డ్ రీసెట్ అనేది ఈ కమిటెడ్ ఫైల్ని డైరెక్ట్గా రిమూవ్ చేస్తుంది. అంటే స్టేజింగ్ ఏరియాలోకి కానీ అన్‌ట్రాక్డ్ ఏరియాలోకి కానీ కాకుండా ఫైల్ని రిమూవ్ చేస్తుంది. గిట్ రీసెట్ని చూద్దాం. మనం ఒక ఫైల్ని అయితే యాడ్ చేద్దాం. టచ్ 3.txt, గిట్ యాడ్ 3.txt, అలాగే గిట్ కమిట్ -m ఫోర్త్ కమిట్. ఇప్పుడు మనం యాడ్ చేసింది ఫోర్త్ కమిట్ కింద ఫైల్ని అయితే యాడ్ చేసాము. అలాగే ఇంకో ఫైల్ని యాడ్ చేద్దాం. టచ్ 4.txt, గిట్ యాడ్ గిట్ కమిట్ -,
గిట్ కమిట్. ఇప్పుడు 2 ఫైల్స్‌ని అయితే యాడ్ చేసాము. ఆల్రెడీ మనం ఒక రివర్ట్ చేసిన ఫైల్ ఉంది. అలాగే ఇంతకుముందు యాడ్ చేసిన 2 ఫైల్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఇక్కడ 4th కమిట్‌ని మనం రీసెట్ అనే కమాండ్ ఇచ్చాము. ఇక్కడ 4th కమాండ్ అనేది డిలీట్ అయిపోయింది. 5 కమిట్లు ఉంటే అందులో ఒక కమిట్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం గిట్ రీసెట్ --- హార్డ్ ఫస్ట్ కమిట్ అనేది ఇద్దాం. సో ఇట్లా మనం ఫైల్‌ని రీసెట్ యూజ్ చేసి కమిటెడ్ ఫైల్‌ని స్టేజింగ్ ఏరియాలోకి, అలాగే కమిటెడ్ ఫైల్‌ని అన్‌ట్రాక్డ్ ఏరియాలోకి, లేదా కమిటెడ్ ఫైల్‌ని డైరెక్ట్‌గా డిలీట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ మనం గిట్ చెర్రీ పిక్ గురించి చూద్దాం. సో గిట్ చెర్రీ పిక్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, యాక్సిడెంటల్‌గా ఒక ఫైల్‌ని వేరొక బ్రాంచ్‌లో యాడ్ చేయబోయి వేరే బ్రాంచ్‌లో యాడ్ చేసినప్పుడు ఆ ఫైల్‌ని ఏ బ్రాంచ్‌లో అయితే యాడ్ చేయాలో ఆ బ్రాంచ్‌లోకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ గిట్ చెర్రీ పిక్ అనేది యూజ్ చేస్తాము. అంటే ఈ abc.txt అనే ఫైల్‌ని యాక్చువల్‌గా నేను dev1లో యాడ్ చేయాలి. కానీ యాక్సిడెంటల్లీ అది మాస్టర్ బ్రాంచ్‌లో యాడ్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఈ dev1లోకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ చెర్రీ పిక్ అనే కమాండ్‌ని యూజ్ చేస్తాం. సో అది ఎలాగో చూద్దాం. ఈ మాస్టర్ అనే బ్రాంచ్‌లో 2 ఫైల్స్ ఉన్నాయి. 1.txt అలాగే 2.txt. సో ఇప్పుడు నేను ఒక కొత్త బ్రాంచ్‌ని అయితే క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేను dev1 అనే బ్రాంచ్‌ని క్రియేట్ చేశాను. dev1లో ఏ కమిటెడ్ ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు మనం dev1లో ఉన్నాం. dev1లో కూడా 1.txt అలాగే 2.txt ఉన్నాయి. సో మాస్టర్ బ్రాంచ్‌లో 2 ఫైల్స్ ఉన్నాయి. అలాగే dev బ్రాంచ్‌లో 2 ఫైల్స్ ఉన్నాయి. అవి సేమ్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను a.txt అనే ఫైల్‌ని dev1లోకి యాడ్ చేయాలనుకుంటున్నాను. dev1లోకి యాడ్ చేయాలి. ఫస్ట్ ఆ ఫైల్ మనం మాస్టర్‌లోకి యాడ్ చేద్దాం. టచ్ abc.txt git add abc.txt. git commit -m second commit. సో ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్‌లో 1.txt 2.txt అలాగే abc.txt ఉన్నాయి. సో బై మిస్టేక్‌లీ నేను abc.txt అనేది మాస్టర్ dev1 బ్రాంచ్‌లో యాడ్ చేయాల్సింది మాస్టర్ బ్రాంచ్‌లో యాడ్ చేశాను. ఇప్పుడు ఈ మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్న abc.txtని dev1లోకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం మనం చెర్రీ పిక్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం dev1లో ఏ ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. సో మాస్టర్‌లో abc.txt ఉన్నాయి. బట్ డెవ్‌లో మాత్రం 1.txt 2.txt మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ abc.txtని dev1లోకి యాడ్ చేయడం కోసం మనం చెర్రీ పిక్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఆ మాస్టర్‌లో ఉన్న abc.txtని dev1 బ్రాంచ్‌లోకి ట్రాన్స్ఫర్ dev1లోకి యాడ్ చేయాలి కాబట్టి మనం ఫస్ట్ dev1 బ్రాంచ్‌లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం dev బ్రాంచ్‌లో ఉన్నాం. ఈ మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్న ఈ సెకండ్ కమిట్‌ని మనం ఈ dev1లోకి యాడ్ చేయాలి. git చెర్రీ పిక్. సో ఏ ఫైల్‌ని అయితే మనం ట్రాన్స్ఫర్ చేయాలో ఆ ఫైల్ యొక్క కమిట్ ఐడిని కాపీ చేసుకోవాలి. కాపీ పేస్ట్ అండ్ దెన్ ఎంటర్. నౌ ls. ఇప్పుడు మనం ఏ బ్రాంచ్‌లో ఉన్నామో చూద్దాం. గిట్ బ్రాంచ్. సో మనం dev1 బ్రాంచ్‌లో ఉన్నాం. ఈ మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్న abc.txtని మనం dev1 బ్రాంచ్‌లోకి ట్రాన్స్ఫర్ చేసాం బై యూజింగ్ గిట్ చెర్రీ పిక్ కమాండ్. సో ఇలా చెర్రీ పిక్ కమాండ్ యూజ్ చేసి యాక్సిడెంటల్‌గా వేరే బ్రాంచ్‌లో యాడ్ అయిన ఫైల్‌ని మనం అనుకున్న మనకు కావాల్సిన బ్రాంచ్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గిట్ మెర్జ్ గురించి చూద్దాం.
సో గిట్ మెర్జ్ ఎందుకు యూజ్ చేస్తారంటే వేరే వేరే బ్రాంచ్లో ఉన్న డేటా అంతటినీ కూడా ఒక బ్రాంచ్లోకి మెర్జ్ చేయడం కోసం గిట్ మెర్జ్ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ నా దగ్గర మాస్టర్ బ్రాంచ్ ఉంది, అలాగే dev1 అనే బ్రాంచ్ ఉంది. సో ఈ మాస్టర్ బ్రాంచ్లో నా దగ్గర కొన్ని ఫైల్స్ ఉన్నాయి, అలాగే dev1లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. సో ఈ dev1లో ఉన్న ఫైల్స్ని కూడా నేను మాస్టర్ బ్రాంచ్లోకి ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ని నేను మాస్టర్ బ్రాంచ్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కోసమే గిట్ మెర్జ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ కొంతమంది డెవలపర్స్ dev1లో వర్క్ చేస్తున్నారు, కొంతమంది డెవలపర్స్ మాస్టర్ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నారు. బట్ ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే అందరు డెవలపర్లు కలిసి ఒక్కోడి మీదే వర్క్ చేస్తున్నారు కాబట్టి సో చేంజెస్ అన్నీ కూడా మాస్టర్ బ్రాంచ్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం గిట్ మెర్జ్ యూజ్ చేస్తారు. ప్రెజెంట్ మాస్టర్లో 3 ఫైల్స్, డెవ్లో 2 ఫైల్స్ ఉన్నాయి. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి అన్ని ఫైల్స్ కూడా మాస్టర్ బ్రాంచ్లోకి వస్తాయి. సో దీనికోసం మనం గిట్ మెర్జ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది ఎలాగో చూద్దాం. మన దగ్గర మొత్తం 5.txt ఫైల్స్ ఉన్నాయి. అందులో 1, 3, 4 ఏమో dev1 బ్రాంచ్లో ఉన్నాయి, అలాగే మాస్టర్ బ్రాంచ్లో 1, 2, 5 అనే ఫైల్స్ మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాయి. సో ఈ dev1లో ఉన్న ఈ 3, 4 ఫైల్స్ కూడా ఈ మాస్టర్ బ్రాంచ్లోకి మెర్జ్ చేయడం కోసం మనం గిట్ మెర్జ్ అనే కమాండ్ యూజ్ చేసి ఈ dev1లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా మాస్టర్లోకి మెర్జ్ చేస్తాం. గిట్ మెర్జ్ dev-1 సో మనం ఏమైనా చేంజెస్ నోట్ చేయాలనుకుంటే చేంజెస్ నోట్ చేస్తాము, లేదా ఏం అవసరం లేదనుకుంటే Ctrl+X ప్రెస్ చేస్తే ఫైల్స్ అనేవి మెర్జ్ అయిపోతాయి. దెన్ ls డెవ్లో 1, 3, 4 ఫైల్స్ ఉన్నాయి, అలాగే మాస్టర్లో 1, 2, 5 ఫైల్స్ ఉన్నాయి. గిట్ మెర్జ్ కమాండ్ యూజ్ చేసి డెవ్లో ఉన్న 1, 3, 4 ఫైల్స్ని కూడా మాస్టర్లోకి తీసుకొచ్చాం. సో ఇలా గిట్ మెర్జ్ యూజ్ చేసి వేరొక బ్రాంచ్లో ఉన్న ఫైల్స్ని కూడా మెయిన్ బ్రాంచ్లోకి లేదా మాస్టర్ బ్రాంచ్లోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో నెక్స్ట్ గిట్ రీబేస్ అంటే మల్టిపుల్ గిట్ బ్రాంచెస్ని ఇంటిగ్రేట్ చేయడానికి మీన్స్ మెర్జ్ చేయడానికి యూజ్ చేస్తాం. మనం లాస్ట్ వీడియోలో బ్రాంచెస్ని ఇంటిగ్రేట్ చేయడానికి గిట్ మెర్జ్ అనే కాన్సెప్ట్ తెలుసుకున్నాం. మరి మెర్జ్ చేయడం కోసం గిట్ మెర్జ్ ఉంది కదా, మరి రీబేస్ ఎందుకు అంటే గిట్ మెర్జ్లో ఫ్యూచర్ బ్రాంచ్లో ఉన్న ఫైల్స్ని మాస్టర్ బ్రాంచ్లోకి మెర్జ్ చేసినప్పుడు ఇక్కడ ఒక కొత్త కమిట్ ఏర్పడి ఈ ఫైల్ హిస్టరీ అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది. సో దీన్ని గిట్ మెర్జ్ అంటారు. బట్ గిట్ రీబేస్లో ఇది మెయిన్ బ్రాంచ్ కింద తీసుకుంటే ఇది మెయిన్ బ్రాంచ్. సో ఈ మెయిన్ బ్రాంచ్లో మనం ఒక 4 ఫైల్స్ని కమిట్ చేసాము. అలాగే సెకండ్ ఫైల్ కమిట్ చేసిన దగ్గర నుంచి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి ఈ బ్రాంచ్లో 2 కమిట్స్ని అయితే చేశాను. సో ఇప్పుడు ఈ డెవ్ బ్రాంచ్ని మెయిన్ బ్రాంచ్తో మెర్జ్ చేయడం కోసం ఇక్కడ మనం గిట్ మెర్జ్ కాకుండా గిట్ రీబేస్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో అలా గిట్ రీబేస్ని యూజ్ చేసినప్పుడు ఈ కమిట్ బేస్ అనేది C2 దగ్గర నుంచి C5కి చేంజ్ అయ్యి ఫైల్స్ అనేవి మెర్జ్ అవుతాయి. అంటే ఈ విధంగా చేంజ్ అవుతాయి. C2 నుంచి C5కి ఈ విధంగా చేంజ్ అయ్యి ఈ ఫైల్స్ అన్ని మెయిన్ బ్రాంచ్తో మెర్జ్ అవుతాయి. సో ఇక్కడ కమిట్ హిస్టరీ అనేది చాలా క్లియర్గా ఉంటుంది వెన్ కంపేర్ టు గిట్ మెర్జ్. అదే గిట్ మెర్జ్లో అయితే ఇక్కడ ఒక కొత్త కమిట్ క్రియేట్ అయ్యి ఈ కమిట్ హిస్టరీ కూడా ఈ హిస్టరీ దగ్గరే చూపిస్తుంది. బట్ రీబేస్లో ఈ కమిట్ బేస్ అనేది C2 నుంచి C5కి చేంజ్ అయ్యి కమిట్ హిస్టరీ కూడా క్లియర్గా చూపిస్తుంది. నెక్స్ట్ మనం గిట్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ గురించి చూద్దాం. ఈ గిట్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తాయంటే ఏమైనా 2 బ్రాంచెస్ని మెర్జ్ చేసినప్పుడు ఈ మెర్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వకపోతే ఈ గిట్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మెయిన్ బ్రాంచ్ ఉంది, ఆ మెయిన్ బ్రాంచ్లో 1.java అనే ఫైల్ ఉంది. సో దాని నుంచి నేను ఫ్యూచర్ A, ఫ్యూచర్ B అనే 2 బ్రాంచ్లు క్రియేట్ చేశాను. సో దాంట్లో కూడా సేమ్ 1.java అనేవి రిప్లికేట్ అయినాయి. మెయిన్ బ్రాంచ్ నుంచి మనం 2 బ్రాంచ్ క్రియేట్ చేశాం కాబట్టి మెయిన్ బ్రాంచ్లో ఉన్న ఫైలు మనం క్రియేట్ చేసిన బ్రాంచ్లోకి రిప్లికేట్ అవుతాయి. ఈ ఫ్యూచర్ ఏలో ఈ ఫైల్ నేను అప్డేట్ చేశాను. అప్డేట్ చేసిన తర్వాత ఈ ఫ్యూచర్ ఏ నుంచి మెయిన్కి మెర్జ్ చేశాను. సో ఇక్కడ మెర్జ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. బట్ సేమ్ అలాగే ఈ 1.java ఈ ఫ్యూచర్ Bలో ఉన్న 1.java ఫైల్ని అప్డేట్ చేసి ఈ మెయిన్ బ్రాంచ్కి మెర్జ్ చేశాను. బట్ ఇక్కడ మెర్జ్ అనేది కంప్లీట్ అవ్వదు. మెర్జ్ కాన్ఫ్లిక్ట్ అని ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు అంటే గిట్ కాన్ఫ్లిక్ట్లో 2 బ్రాంచెస్ని మెయిన్ బ్రాంచ్తో మెర్జ్ చేసినప్పుడు చేంజెస్ అనేవి సేమ్ ఫైల్లో అయితే ఏ చేంజెస్ని మెర్జ్ చేయాలనేది ఈ గిట్ మెర్జ్ కమాండ్ డిసైడ్ చేసుకోలేదు. అప్పుడు గిట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి ఇక్కడ చూపించినట్టుగా. సో వీటిని ఓవర్కమ్ చేయడం కోసం గిట్ మెర్జ్ టూల్ అని యూజ్ చేసి
మన గిట్ కాన్ఫ్లిక్ట్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ ఓపెన్ కన్సోల్, తర్వాత one.java అనే ఒక ఫైల్ని నేను క్రియేట్ చేశాను. సో ఆ ఫైల్లో నేను ఒక డేటా అనేది ఎంటర్ చేస్తున్నాను. సో నానో one.java. సో ఇక్కడ ఫైల్ ఎడిటర్ అనేది ఓపెన్ అయింది. ఇందులో నేను ఒక శాంపిల్ జావా ప్రోగ్రామ్ అనేది టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం మెర్జ్ చేసినప్పుడు ఇది మనకి అర్థం అవ్వడం కోసం మనం ఇదైతే రాసాము. సో ఫైల్ని క్రియేట్ చేసాము. దీన్ని మనం గిట్ లోపల రిపాజిటరీకి యాడ్ చేయాలి కాబట్టి గిట్ యాడ్ one.java, అలాగే గిట్ కమిట్ -m ఫస్ట్ కమిట్. సో ఇక్కడ కమిట్ అయితే అయింది. సో తర్వాత ఇప్పుడు మనం యాడ్ చేసిన దానికి గిట్ ట్యాగ్ అని ఇచ్చి version1 అనే ట్యాగ్ ఇచ్చాము. సో ఇప్పుడు ఇక్కడ మనం ఆ గిట్ ట్యాగ్ అనే కమాండ్ తోటి మనం యాడ్ చేసిన కమిట్కి ఒక ట్యాగ్ అయితే యాడ్ చేసాం version1.0 అని. సో మన దగ్గర ఏమేమి బ్రాంచ్లు ఉన్నాయో చెక్ చేయడం కోసం గిట్ బ్రాంచ్ని యూజ్ చేసాము. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. గిట్ బ్రాంచ్ ఫ్యూచర్ ఏ. నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ని క్రియేట్ చేస్తున్నాను, గిట్ బ్రాంచ్ ఫ్యూచర్ బి. సో ఇక్కడ ఫ్యూచర్ ఏ, ఫ్యూచర్ బి అని 2 బ్రాంచ్లని క్రియేట్ చేశాను. గిట్ చెక్అవుట్ ఫ్యూచర్ ఏ. మాస్టర్ బ్రాంచ్లో ఉన్న one.java ఫైల్ అనేది దీంట్లోకి రిప్లికేట్ అయింది. సో మనం ఇప్పుడు ఫ్యూచర్ ఏ బ్రాంచ్లో ఉన్నాం. సో మనం ఇప్పుడు ఈ one.javaని అప్డేట్ చేద్దాం. ఆల్రెడీ ఉన్న జావా కోడ్ని కొంచెం మోడిఫై చేసి ఇది ఫ్యూచర్ బ్రాంచ్లో కాపీ అని చెప్పి నేను మళ్ళీ టైప్ చేస్తాను. సో ఇక్కడ function1 అని టైప్ చేసి అప్డేట్ చేద్దాం. సో Ctrl+S Ctrl+X. సో మనం ఇప్పుడు ఫైల్ని ఎడిట్ చేసాము. ఇక్కడ ఫైల్ మనం అప్డేట్ చేసాము. సో ఈ అప్డేట్ చేసిన ఫైల్ని లోకల్ రిపాజిటరీకి యాడ్ చేయాలి కాబట్టి గిట్ యాడ్ అనే కమాండ్ ఇచ్చి అప్డేట్ చేస్తాం. అలాగే గిట్ కమిట్ ఇచ్చి కమిట్ చేస్తాము. దీనికి ట్యాగ్ version2 అని ఇస్తున్నాం. సో ఇక్కడ మీరు మాస్టర్లో ఉన్నదానికి version1 ట్యాగ్ ఇచ్చాం, ఈ ఫ్యూచర్ ఏలో ఉన్నదానికి version2 అనే ట్యాగ్ ఇచ్చాం. సో నెక్స్ట్ ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత మనం దీన్ని మెర్జ్ చేసి చూద్దాం. మెర్జ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఫ్యూచర్ బి బ్రాంచ్లో కూడా సేమ్ ఫ్యూచర్ ఏలో ఏదైతే చేసామో అదే చేద్దాం. ఇక్కడ ఇది ఫ్యూచర్ బి బ్రాంచ్ కాబట్టి మనకు అండర్స్టాండింగ్ కోసం ఫ్యూచర్ బి బ్రాంచ్ కాపీ అని పెట్టి సేవ్ చేసి అప్డేట్ చేద్దాం. Ctrl+S అండ్ Ctrl+X. సో మనం ఫైల్ని అప్డేట్ చేసాం, దీన్ని లోకల్ ఫైల్కి యాడ్ చేస్తున్నాం. గిట్ యాడ్ అలాగే గిట్ కమిట్ చేసి లోకల్ రిపాజిటరీకి యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఈ గిట్ ట్యాగ్ అని ఇచ్చి version3గా నేమ్ ఇస్తాం. మనం మెయిన్ బ్రాంచ్లో యాడ్ చేసింది version1 ట్యాగ్ ఇచ్చాము. ఇందాక ఫ్యూచర్ ఏలో యాడ్ చేసినప్పుడు version2 ట్యాగ్ ఇచ్చాము. ఇప్పుడు ఫ్యూచర్ బిలో యాడ్ చేస్తున్నాం కాబట్టి version3 ట్యాగ్ ఇచ్చాము. సో ఇప్పుడు మనం దీన్ని మెర్జ్ చేసి చూద్దాం. సో మెర్జ్ చేసినప్పుడు సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది. సో ఈ గిట్ కాన్ఫ్లిక్ట్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చూద్దాం. ఈ మెర్జ్ కాన్ఫ్లిక్ట్ ఓవర్కమ్ చేయడం కోసం గిట్ మెర్జ్ టూల్ని యూజ్ చేస్తాం. సో ఈ గిట్ మెర్జ్ టూల్ మనం టైప్ చేయగానే ఇక్కడ విఏ ఎడిటర్ ఓపెన్ చేయాలని అడుగుతుంది. మనం ఎస్ అని క్లిక్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఒక టూల్ అయితే ఓపెన్ చేస్తుంది. ఈ టూల్లో ఈ మిడిల్ వన్ అనేది మాస్టర్ బ్రాంచ్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది
ఫ్యూచర్ ఏ బ్రాంచ్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఫ్యూచర్ బి బ్రాంచ్. సో ఇవన్నీ రీడ్ ఓన్లీ ఫార్మేట్ అనమాట. సో ఇక్కడ మనం ఈ కింద బాక్స్లో అన్నెసరీ డేటాని డిలీట్ చేసి సో ఫంక్షన్ 1 అనేది యాడ్ చేస్తే ఆ ఫైల్ అనేది అప్డేట్ అవుతుంది. ఇక్కడ అన్నెసరీ డేటా అంతా తీసేసి ఇన్సెట్ అనే కీ ప్రెస్ చేసి మనం ఇక్కడ కోలన్ అనేది ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత సో దీన్ని సేవ్ చేయడం కోసం :WQ ఎక్స్క్లమేటరీ అండ్ అగైన్ :QA ఎక్స్క్లమేటరీ. సో ఇలా చేస్తే ఫైల్ అనేది సేవ్ అయ్యి క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ మెర్జింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ 1.javaతో పాటు ఎనదర్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇదే అప్డేటెడ్ ఫైల్ అనమాట. సో ఈ విధంగా మెర్జ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఓవర్కమ్ చేయొచ్చు. దట్స్ ఇట్. AWS DevOps నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.